ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. కాగా ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి ఎంపిక బాధ్యతలను ప్రధాని మోదీకి అప్పగించింది కూటమి. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ కీలక సమావేశం జరగనుంది. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం అనేక మంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ వాటిలో ప్రముఖంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు వినిపిస్తోందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తదుపరి ఉపరాష్ట్రపతిని ఎవరు చేయాలనే దానిపైన గత కొద్ది రోజులుగా వ్యూహాలు అమలు చేస్తా ఉంది. సో ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అన్ని మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మీటింగ్ నిర్వహించుకుని అల్టిమేట్ గా ఎవరు ఉపరాష్ట్రపతి చేయాలనే దానిపైన చర్చలు జరుపుతున్న క్రమంలో ఆ ఎన్డీఏ పక్షాలన్నీ మిత్రపక్షాలన్నీ కూడా బీజేపీకి అత్యధికంగా ఎక్కువగా మెజార్టీ సీట్లు ఉండి చాలా కీలకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అంటే ప్రధాని నరేంద్ర మోడీ అదే విధంగా జేపీ నడ్డా పార్లమెంటరీ నేత నడ్డాకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. సో ఆ తీర్మానం చేసిరు మొత్తంగా కూడా మన ఎన్డీఏకి సంబంధించిన సమావేశం. సో ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇప్పుడు కీలకంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన సమావేశం జరగబోతోంది. సో ఇది చాలా కీలకంగా మారబోతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క సమావేశం జరుగుతోంది. సో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఈ రోజు సాయంత్రం సూచనాప్రాయంగా ఒక పేరును చర్చలు జరిపి ఒక పేరును సూచనాప్రాయంగా అంగీకరించే అవకాశం ఉంది. తద్వారా వారికి ఎవరైతే మొత్తంగా కూడా డిసైడ్ చేస్తుందో బీజేపీ పార్లమెంటరీ తర్వాత వాళ్ళకి సమాచారం అందించాలనే ఒక ఆలోచన ఉంది. అయితే మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి రేసులో చాలా పేర్లు వినపడుతూ ఉన్నాయి. దాంట్లో అత్యధిక ఆసక్తికరంగా ఏంటంటే ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా క్రమంగా బలంగా వినబడతా ఉంది. సో రాజ్నాథ్ సింగ్ చాలా మొదటి నుంచి బీజేపీలో చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాడు. సో గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అవకాశాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. సో ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. గతంలో మోడీ క్యాబినెట్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉన్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ పేరు కూడా ఇప్పుడు ప్రచారంలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఉపరాష్ట్ర పదవికి నామినేట్ చేస్తే వెళ్తాడా, నిజంగానే అది మోడీ అమిత్ షా వ్యూహమా లేకుంటే ఆర్ఎస్ఎస్ కినా ఉపరాష్ట్రపతిని చేయాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ సూచించిందని కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది బీజేపీ వర్గాల్లో. బీజేపీలో మరొక వర్గం మాత్రం రాజ్నాథ్ సింగ్ లాంటి కీలక వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఇవ్వకుండా బాగుంటుంది, ఎందుకంటే భవిష్యత్తులో రాజ్నాథ్ సింగ్ లాంటోడే ఇంకా ముఖ్యమైన పదవి ఆశించే అవకాశం ఉంటుంది, పదవికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. సో ఇదొక అంశం అయితే. సో ఉపరాష్ట్రపతి రేసులో ఇప్పుడు మొత్తంగా కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించిన రేసులో ఈ రాజ్నాథ్ సింగ్ పేరు రావడం కాస్త ఆసక్తికరంగా మారింది. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఎప్పుడైతే రీసెంట్ గా మొన్నటి వరకు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ జాట్కి సంబంధించిన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి సో అతని రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతికి జాట్ వర్గానికి సంబంధించిన నేతనే ఉపరాష్ట్రపతిగా పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ పేరు వినబడుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తుంది. సో ఇది పక్కన పెడితే రాజ్నాథ్ సింగ్ తో పాటుగా బీజేపీ అధిష్టానం సంబంధించి చర్చ జరుగుతుంది. ఒక ఆలోచన అంటే ఎవరిని చేస్తే బాగుంటుందనే వాటి ఆలోచన చేస్తున్న వారిలో ప్రస్తుతం గుజరాత్ గవర్నర్ గా ఉన్నటువంటి ఆచార్య దేవవ్రత్ పేరు కూడా రేస్ లో ఉంది. అతను కూడా జాట్ వర్గానికి చెందిన వాడే. ఇక ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఎల్జీ వికే సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథుర్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఎల్జీ మనోజ్ సిన్హా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరిలో కొన్ని పేర్లు మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఆరిఫ్ ఖాన్ కావచ్చు కొన్ని పేర్లు కొంత ఫస్ట్ ప్రైమరీ లిస్ట్ లో ఇప్పుడున్న వాటిని పక్కకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉన్నటువంటి మాలిక్ కావచ్చు, అదే ఈ సందర్భంలో ఇటీవల జగదీప్ ధన్కర్ కావచ్చు, కొంత వీళ్ళ ఆలోచన దృక్పథానికి వాళ్ళు వ్యవహరించిన తీరు భిన్నంగా ఉంది. సో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలకు అనువుగా ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. సో అట్లాంటి కొంతమంది
ఇప్పుడు ఉన్న వాటి వల్ల కొంతమందిని పక్క పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అన్నిటికీ మించి ఒకవేళ వీళ్ళందరూ కాని పక్షంలో ఆర్ఎస్ఎస్ సంబంధించి చాలా కీలకమైన వ్యక్తిగా ఉంటున్నటువంటి సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి శేషాద్రి చారి పేరు కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా శేషాద్రి చారిని బలంగా పేరు వినిపించి ఆర్ఎస్ఎస్ కూడా అతనికి చేయండి, ఇప్పటికే మనం కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళ మూలాలు ఉన్న వ్యక్తికి మనం కీలకమైన పదవులు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఒక భావనలో ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తిని కూడా అత్యున్నతమైన పదవులు వరిస్తాయి అంటే మొత్తం సర్వం త్యాగం చేసి పార్టీ కోసము సిద్ధాంతం కోసం కష్టపడుతున్న వారికి, ఆర్ఎస్ఎస్ ఉన్న మూలాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఉన్నత పదవులు కూడా వస్తాయని ఒకటి సందేశం వెళ్ళాలి. కాబట్టి శేషాద్రిచారిని కూడా పరిగణలోకి తీసుకోండి, శేషాద్రిచారిని ఉపరాష్ట్రపతి పదవిగా నియమిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇటు ఆర్ఎస్ఎస్ కొద్దిగా సూచించినట్టుగా తెలుస్తోంది. అటు దానికి తగ్గినట్టుగానే బీజేపీ పెద్దలు కూడా అంటే మోడీ, అమిత్ షా కూడా అటువైపు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది చాలా కీలకంగా మారబోతోంది. సో ప్రస్తుతానికి లోక్సభలో ఫుల్ మెజార్టీ అంటే ఒకవైపు రాజ్యసభ కానీ లోక్సభ కానీ వీళ్ళకు గెలిచే అంత ఈజీగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కానీ వన్ సైడ్ గా ఇబ్బంది లేకుండా నెక్స్ట్ తటస్థులు కావచ్చు వాళ్ళని కూడా మరిన్ని ఎక్కువ ఓట్లు వేసుకుని బీజేపీ ఎన్డీఏకి సంబంధించి మరింత స్ట్రెంథన్ చేసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, సో రాజ్యసభలో ఎవరికి బాధ్యత అప్పగించాలి, లోక్సభలో ఎవరికి బాధ్యత అప్పగించాలి, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎవరిని అంటే మొత్తంగా కూడా ఈ ఎన్నికకి సంబంధించి ఎన్నిక జరిగితే ఎవరిని మానిటరింగ్ చేయాలని దానిపైన కూడా ఈ రోజు చర్చ మొత్తంగా కూడా ఈ చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తానికి పార్లమెంట్ కి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామాతో ఇప్పుడు ఒక్కసారిగా మొత్తంగా కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీకి సంబంధించిన సమావేశంలో ఏం చర్చిస్తారనేది మొత్తంగా కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మంచిగా కంఫర్టబుల్ గా ఉపరాష్ట్రపతి ఎన్నికను గెలుచుకునేంత మొత్తం కూడా సీట్లు ఉన్నాయి. సో ప్రస్తుతానికి రాజ్యసభలో మొత్తంగా కూడా 239 సీట్లు ఉంటే దాంట్లో దాదాపుగా 132 సీట్లు అంటే ఎన్డీఏకు అనుకూలంగా పడే అవకాశం ఉంది. దాంట్లో 102 సీట్లు బీజేపీకే ఉన్నాయి, మిగతా మిత్రపక్షాలు అంటే ఇతరత్ర తెలుగుదేశం, ఎన్డీఎఫ్, ఏఐడిఎంకే ఇతరత్ర మిత్రపక్షాలు కలుపుకుంటే దాదాపుగా 132. సో కంఫర్ట్ గా 239లో 132 పైగానే వీళ్లకు రాజ్యసభలో బలం ఉంది. దీంతో పాటు కొంతమంది తటస్థులుగా ఉన్న వారిని కూడా ఎందుకంటే ఒక 7 ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది కాబట్టి ఆ 7 కూడా కొంత అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఎన్డీఏ అధికార పార్టీకి అనుకూలంగానే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్ గా 139కి చేరుతుంది. సో దీంతో ఇప్పుడు మొత్తంగా కూడా 140 మందికి పైగానే 239 140 మందికి పైగానే రాజ్యసభలో అవకాశం ఉంది, అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఇక లోక్సభ విషయానికి వస్తే ప్రస్తుతం మొత్తంగా కూడా 542 మందికి ఎంపీల మొత్తంగా బలంలో పార్లమెంట్ లో 542 మంది ఎంపీలు ఉంటే అందులో 240 మంది బీజేపీ వాళ్ళే ఉన్నారు. సో మిత్రపక్షాలు ఒక 53 మంది కలుపుకుంటే 273 మంది. అయితే ఇందులో కొంతమంది తటస్థులు ఉన్నారు. సో వాళ్ళు అటు ఇండియా కూటమి కాదు, ఎన్డీఏ కూటమి కాదు. సో ఆ తటస్థులను కూడా తమ వైపు అట్రాక్ట్ చేసుకుంటే అల్టిమేట్ గా సింపుల్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యూహాలు తటస్థులను ఎవరైతే మొత్తం ప్రస్తుతం లోక్సభలో 2 కూటములకు అటు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాని వారు ఉన్నారు. అట్లాంటి ఒక దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. ఆ 20 మంది ఎంపీలను అందరినీ కూడా సమన్వయపరచడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇద్దరితో కలిపి పార్లమెంట్ సంబంధించి బీజేపీ పార్లమెంట్ 2 కీలక కేంద్ర మంత్రులకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వ్యవహారం అంతా కూడా ఏదేమైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా ఉపరాష్ట్రపతి సంబంధించి సెప్టెంబర్ 9 జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కంఫర్టబుల్ గా సాధారణంగా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించాలని ఒక ఆలోచన ఉంది. సో ఇప్పుడు ఒకవేళ గెలుపు పక్కన పెడితే అభ్యర్థి ఎవరనే దానిపైనే ఖరారు చేయడానికి కొంత బీజేపీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది, చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో రాజ్నాథ్ సింగ్ పేరు జాట్ వర్గానికి చెందిన రాజ్నాథ్ సింగ్ ఖరారు చేస్తారా, లేకుంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నట్టు పెట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయినటువంటి శేషాద్రిచారి కన్ఫర్మ్ చేస్తారా, లేకుంటే ఇక్కడ చాలా పేర్లు వినిపించినటువంటి పలు రాష్ట్రాల గవర్నర్ల పేర్లు వినిపించినప్పటికీ అల్టిమేట్ గా రాజకీయ కోణం, భవిష్యత్తు దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఉండే అవకాశం ఉండదు, అభ్యర్థి ఖరారు అయ్యే అవకాశం ఉండదు. అన్నిటికీ మించి అన్ని పేర్లు వినబడుతున్నా ఒక కొత్తగా ఇంకో మాట కూడా వినపడతా ఉంది. ఎందుకంటే దక్షిణాదికి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతికి సంబంధించి దక్షిణాదికి కూడా ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది. దక్షిణాదికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కొంత ఎంత ప్రయత్నాలు చేసినా కొంత బలపడటం లేదు అనే ఒక భావన ఉంది. కాబట్టి ఇప్పుడు దక్షిణాదికి అవకాశం వచ్చినప్పుడల్లా దక్షిణాదికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నాం. అందుకోసం ఉపరాష్ట్రపతిని పదవికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని నియమిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనలో కూడా ఉంటుందని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇప్పటికే ఈ డీలిమిటేషన్ వివాదం, ఉత్తరాది దక్షిణాది వివాదం చెలరేగుతున్న క్రమంలో దక్షిణాదికి మరింత అంటే అవకాశం ఇచ్చాము, దక్షిణాదికి మాకు ఉత్తరాది దక్షిణాది రెండు కూడా సమానమే అనే ఒక భావనను కల్పించడానికి ఉపరాష్ట్రపతికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని మొత్తంగా కూడా ఉపరాష్ట్రపతికి సూచించే అవకాశం కూడా లేకపోవడం తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ రోజు సాయంత్రము 6 గంటలకు జరిగే సమావేశంలో మోడీ, అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ లాంటి కీలక నేతలతో పాటు జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా అందరూ కూడా పాల్గొంటారు. సో అల్టిమేట్ గా అభ్యర్థి ఎవరనే దానిపైన ఒక చర్చించి ఫైనల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.